ఉసిరి ధాత్రి మహాతల్లికి సంబంధించిన అద్భుతమైన విశేషాలని ఆరోగ్య ప్రయోజనాల్ని ఈ వీడియో సిరీస్లో మనం తెలుసుకుంటున్నాం. మీరు కేవలం ఒక 10-15 నిమిషాలు వెచ్చించి ఈ వీడియోని చూస్తే కనీసం మీ జీవితంలో 10-15 సంవత్సరాలు అదనంగా బతకగలుగుతారు. ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాల్ని ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో చెప్పినటువంటి ఉసిరి తాలూకు ఔషధ ప్రయోజనాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేదిక్ క్లాసిక్స్లో చెప్పినటువంటి ఉసిరితోటి మీరు తయారు చేసుకోగలిగేటటువంటి ఔషధ చికిత్సలు మనం ఒక వీడియో సిరీస్ లాగా చేసుకుంటున్నాం. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ చెప్పుకున్నాం. ఇది కంక్లూడింగ్ పార్ట్, థర్డ్ పార్ట్. చాలామందిలో జ్వరం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జ్వరాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. దీనికి చరక సంహిత చికిత్సా స్థానంలో ఉసిరితోటి ఒక చక్కని ట్రీట్మెంట్ చెప్పారు. ఉసిరి రసాన్ని నెయ్యితోటి తాలింపు పెట్టి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. జ్వరంతో పాటు అతి దప్పిక, నోరు ఎండిపోవటం, నిద్రారాహిత్యం, అలాగే చెమట ఎక్కువ పట్టడం ఇలాంటి సమస్యలు ఉంటే బియ్యం నూకతోటి గంజి తయారు చేసుకొని సొంటి పొడి, ఉసిరి పొడి, మిశ్రి అంటే పటికి బెల్లం కలిపి నెయ్యితో తాలింపు పెట్టి తీసుకుంటే జ్వరం తగ్గటమే కాదు, నీరసం, నిస్త్రాణ ఇలాంటివి కూడా తగ్గుతాయని చరక సంహిత చెప్తుంది. అలాగే ఇంకొక మేజర్ ప్రాబ్లం ఆకలి తగ్గటం. ఇలాంటప్పుడు క్షేమ కుతూహలం అనే గ్రంథం ఒక చక్కని ట్రీట్మెంట్ని ఉసిరితో చెప్పింది. ఉసిరి పళ్ళని బొగ్గు నిప్పుల మీద వేయించి పొడి చేసి నెయ్యి, జీలకర్ర, ఉప్పు కలిపి పొంగించిన ఇంగువను కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. అలాగే చాలామంది సమస్య రక్తమొలలు, బ్లీడింగ్ పైల్స్. ఇలాంటప్పుడు చరక సంహిత చికిత్సా స్థానంలో ఉసిరితోటి ఒక చక్కని ట్రీట్మెంట్ చెప్పారు. ఉసిరి పండ్లు పెగ్గుమ్మడి ఫలంతో గ్రాన్యూస్ లాగా తయారు చేసుకొని పెరుగు మీద తేటతో తీసుకుంటే రక్తస్రావంతో కూడిన మొలలు తగ్గుతాయని చరక సంహిత చెప్తుంది. అలాగే ఈ అరిసె మొలలు బాగా క్రానిక్గా ఇబ్బంది పెడుతున్నప్పుడు సుశ్రుత సంహిత చికిత్సా స్థానంలో ఒక మంచి ట్రీట్మెంట్ చెప్పారు. ఉసిరిపళ్ళ పొడి, తిప్పసత్తు అంటే తిప్పతీగ తాలూకు తెల్లటి పొడి, ఇది ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. ఈ రెండింటిని మధ్యకి కలిపి తీసుకుంటే అరిసె మొలలు తగ్గుతాయంటుంది సుశ్రుత సంహిత. అలాగే ఇంకొక ప్రాబ్లం నులి పురుగులు, దీన్ని ఆంత్రకృమి అంటారు. ఇలాంటప్పుడు ఉసిరిపళ్ళ స్వరసాన్ని కానీ లేదా కరక్కాయలు, తానికాయలతో చేసినటువంటి కషాయాన్ని కానీ తేనె కలిపి తీసుకుంటూ ఉంటే నులి పురుగులు నశిస్తాయని సుశ్రుత సంహిత చెప్తుంది. ఇంకోటి ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది రక్తహీనత, ఎనీమియా. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకోవడానికి సుశ్రుత సంహిత ఉత్తర స్థానంలో ఒక చక్కటి ట్రీట్మెంట్ చెప్పారు. ఉసిరిపళ్ళ రసం, చెరుకు రసం కలిపి బాగా చిలికి తీసుకుంటే రక్తహీనతలో లాభప్రదంగా ఉంటుంది అని సుశ్రుత సంహిత చెప్తుంది. అలాగే రక్తహీనత వల్ల వచ్చే గుండెదడను తగ్గించుకోవడానికి సుశ్రుత సంహిత ఉత్తర స్థానంలో ఒక చక్కని ట్రీట్మెంట్ చెప్పారు. ఉసిరిపళ్ళ పొడిని తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే ఎనీమియా, దాన్ని అనుసరించి వచ్చే ఇక్కట్లు తగ్గుతాయని. అలాగే ఇంకొక మేజర్ ప్రాబ్లం చాలామందిని ఇబ్బంది పెట్టేది కామెర్లు. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకునే చక్కని ట్రీట్మెంట్ని చరక సంహిత చికిత్సా స్థానంలో చెప్పారు. ఉసిరిపళ్ళ రసం, ద్రాక్ష రసం కలిపి తీసుకుంటూ ఉంటే కామెర్లో హితకరంగా ఉంటుందని. అలాగే ఇంకొక మేజర్ ప్రాబ్లం శరీరం లోపల రక్తస్రావం అవుతూ ఉండటం, శరీరాంతర్గత రక్తస్రావం. ఇలాంటప్పుడు ఉసిరిపళ్ళ రసాన్ని ఎక్కువ మోతాదులో తేనె, పంచదార కలిపి ఇచ్చి విరేచనం చేయిస్తే ఈ రక్తస్రావం నిలిచిపోతుంది అని చరక సంహిత చెప్తుంది. అలాగే ఇంకొకటి ఇలాంటి బ్లీడింగ్ టెండెన్సీ ఉంటుంది. ఇదేంటంటే ముక్కు నుంచి రక్తస్రావం జరగటం. ఇలాంటప్పుడు ఉసిరిపళ్ళ పొడిని నెయ్యిలో దోరగా వేయించి తల మీద ప్రయోగిస్తే వెంటనే ముక్కు నుంచి జరిగేటువంటి రక్తస్రావం ఆగుతుందని బృందమాధవ, సారంగధర సంహిత ఇలాంటి సంహితలు చెప్పాయి. అలాగే ముక్కు నుంచి జోరుగా రక్తస్రావం అవుతున్నప్పుడు మరొక ట్రీట్మెంట్ ఉంది. ఉసిరి పెచ్చులు, నేరేడు గింజలు, మామిడి జీడి వీటిని మెత్తగా పొడి చేసి నెయ్యిలో వేయించి మాడు మీద లేపనం చేస్తే ఆనకట్ట వేసిన నీటి ప్రవాహం లాగా రక్తస్రావం వెంటనే ఆగిపోతుందని భైషజ్యరత్నం అని చెప్తుంది. ఇంకొకటి చాలామందిలో గొంతు బొంగురు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకునే ట్రీట్మెంట్ రాజమార్తాండ అనే గ్రంథం చెప్తుంది. ఉసిరిపళ్ళని పాలతో కలిపి తీసుకోవాలి, దీంతో గొంతు బొంగురు తగ్గుతుంది అంటుంది రాజమార్తాండ. అలాగే ఇదే గొంతు బొంగురికి మరొక చక్కని ట్రీట్మెంట్ ఉంది. ఉసిరి పెచ్చులు, అజమోద గింజలు వాములాగా ఉంటాయి, పసుపు కొమ్ములు, యవాక్షారం, చిత్రమూలం వేరు సమాన భాగాలు తీసుకొని మెత్తగా పొడి చేసి
1-2 గ్రాముల ఈ చూర్ణ మిశ్రమాన్ని 2 టీ స్పూన్ల తేనెతో కానీ 1 టీ స్పూన్ నెయ్యితో కానీ లేదా కలిపి కానీ తీసుకుంటూ చేతిలో వేసుకొని చప్పరించాలి. దీంతో గొంతు బొంగురు తగ్గుతుందని భైషజ్య రత్నావళి చెప్తుంది. అలాగే ఎక్కిళ్ళు, ఇది బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక చక్కని ట్రీట్మెంట్ చరక సంహితలో చెప్పారు. ఉసిరిపళ్ళ రసం, వెలగపండ్ల రసం లేదా గుజ్జు, ఈ రెండింటిని పిప్పళ్ళ పొడితోటి కలిపి తేనెతో సహా తీసుకుంటుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయని. అలాగే ఎక్కిళ్ళు ఆయాసం కలిపి ఇబ్బంది పెడుతున్నప్పుడు భైషజ్య రత్నావళి ఒక చక్కని ట్రీట్మెంట్ చెప్పింది. ఉసిరిపెచ్చులు, పిప్పళ్ళు, సొంటి కొమ్ములు, వీటిని ఒక్కొక్కటి 2 గ్రాములు తీసుకొని మెత్తగా పొడి చేసి 2 టీ స్పూన్ల పటికి బెల్లం పొడిని 1 టీ స్పూన్ తేనెని కలిపి చప్పరించి మింగితే ఎక్కిళ్ళు ఆయాసం ఇలాంటివి దూరం అవుతాయని భైషజ్య రత్నావళి చెప్తుంది. అలాగే ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది దగ్గు. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకునే చక్కని ట్రీట్మెంటు సుశ్రుత సంహిత ఉత్తర స్థానంలో చెప్పారు. ఉసిరిపళ్ళ పొడిని పాలు నెయ్యితో సహా ఉడికించి తీసుకుంటే దగ్గు తగ్గుతుందని సుశ్రుత సంహిత చెప్తుంది. ఇలాంటిదే ఇంకొకటి తిరిగి తప్పి పడిపోయినప్పుడు, అంటే అపస్మారం అంటాం. ఇలాంటప్పుడు ఉసిరి రసానికి నెయ్యి కలిపి తీసుకుంటే తరచూ అలా సింకోపిల్ అటాక్ లాగా తిరిగి తప్పి పడిపోవటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయని సుశ్రుత సంహితలో చెప్పారు. ఇంకోటి పెద్ద ప్రాబ్లము దగ్గు, ఆయాసం, కళ్ళు బయలు గమ్మటం. ఇలాంటప్పుడు ఉసిరి పళ్ళను ఉడికిచ్చి మెత్తగా నూరి ద్రాక్ష పళ్ళు, సొంటి కొమ్ములు కలిపి మళ్ళీ నూరి తేనెతో సహా తీసుకుంటే దగ్గు, ఆయాసం, కళ్ళు బయలు గమ్మటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయని వంగసేన సంహిత భావప్రకాశ ఇలాంటి చికిత్సా గ్రంథంలో చెప్పారు. అలాగే వాంతులు ఇబ్బంది పడుతున్నప్పుడు అష్టాంగ సంగ్రహం చికిత్సా స్థానాల్లో ఒక మంచి ట్రీట్మెంట్ చెప్పారు. ఉసిరి రసానికి పెసరకట్టు కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయని. ఇంకా వాంతులు, నిస్త్రాణ ఇలాంటి ఇబ్బంది పెడుతున్నప్పుడు వంగసేన సంహిత భావప్రకాశ్లో ఒక చక్కని ట్రీట్మెంట్ చెప్పారు. ఉసిరిపండు, ద్రాక్ష పండు, పంచదార అన్నీ 40 గ్రాములు తీసుకొని 40 గ్రాముల తేనె కలిపి 160 మిల్లీలీటర్ల నీటికి కలిపి స్వచ్ఛమైన గుడ్డతో వడపోసి తీసుకుంటే త్రిదోషాల వల్ల జరిగేటువంటి వాంతులు ఆగిపోతాయి అని ఈ సంహిత గ్రంథాలు చెప్పాయి. అలాగే అరుచి ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు సుశ్రుత సంహిత ఉత్తర స్థానంలో ఒక చక్కని ట్రీట్మెంట్ చెప్పారు. ఉసిరితో ఉసిరికాయల పొడితోటి కషాయం తయారు చేసి నోట్లో ఉంచుకొని పుక్కిట పడితే అరుచి, ఆహార పదార్థాల రుచి మారినట్టుగా అనిపించడం ఇలాంటి సమస్యలు తగ్గుతాయని సుశ్రుత సంహిత చెప్తుంది. ఇంకోటి ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది శరీరంలో మంటలు. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకునే ట్రీట్మెంటు సిద్ధ భేషజ మణిమాలలో చెప్పారు. ఉసిరికాయల చూర్ణాన్ని చెరుకు రసంలో 21 సార్లు నానబెట్టి తర్వాత దాన్ని నూరి నిల్వ చేసుకొని పంచదార కలిపిన పాలతోటి ప్రతిరోజు ఉదయం తీసుకుంటుంటే శరీరంలో తీవ్రమైన మంటలు ఏమైనా ఉంటే తగ్గుతాయని. ఇంకొకటి ఈ వృద్ధాప్యంలో అనేక సమస్యలు, ఎసిడిటీ లాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఉసిరికాయ పెచ్చుల పొడి, అలాగే పిల్లి పేచర గడ్డలు అంటే శతావరి పొడి, పంచదార, తేనె ఈ 4 సమాన భాగాలు కలిపి పాలతో కానీ నెయ్యితో కానీ తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, కంటి చూపు మెరుగుపడుతుంది, ఆరోగ్యం కుదుట పడుతుంది అని వంగసేన సంహిత ఆమ్లపిత్తాధికారంలో చెప్పారు. దీన్ని చతుస్సమకల్పం అంటారు. ఇంకోటి చాలామందిని ఇబ్బంది పెట్టేది మూత్రం అడ్డుకుపోవటం వల్ల కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, ఉదావర్తం అంటారు. ఇలాంటప్పుడు ఉసిరిపళ్ళ రసాన్ని నీళ్లతో కలిపి 3 రోజుల పాటు తీసుకుంటే వాయువు బంధించబడి పైకి కదలటం వల్ల వచ్చినటువంటి కడుపు నొప్పి తగ్గుతుందని సుశ్రుత సంహిత చెప్తుంది. ఇంకోటి బాగా వేడి వల్ల కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, హైపర్ ఎసిడిటీ వల్ల. ఇలాంటప్పుడు ఒక చక్కని ట్రీట్మెంట్ బృందమాధవ్ చెప్తుంది. ఉసిరిపళ్ళ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే అమ్లపిత్తం వల్ల వచ్చేటువంటి కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది. లేదా ఉసిరిపళ్ళ రసానికి ద్రాక్ష పళ్ళ గుజ్జుని పంచదారని కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుందని బృందమాధవ్లో ఉంది. ఇంకొకటి ఈ డియోడినైటిస్ అంటే పరిణామస్వల వల్ల వచ్చేటటువంటి కడుపు నొప్పి, దీనికి కూడా ఒక మంచి ట్రీట్మెంట్ వంగసేన సంహిత చెప్తుంది. ఉసిరిపళ్ళ పొడికి లోహభస్మం, అతిమధురం పొడిని కలిపి తేనె అనుపానంగా తీసుకుంటూ ఉంటే ఆహారం జీర్ణమయ్యే టైంలో వచ్చేటటువంటి పరిణామస్వల అనేది తగ్గుతుందని వంగసేన సంహిత భావప్రకాశ చికిత్సా స్థానంలో చెప్పారు. ఇంకోటి చర్మవ్యాధి, లెప్రసీ లాంటి మొండి వ్యాధులు ఇబ్బంది పడుతున్నప్పుడు దీన్ని తగ్గించుకునే చక్కని ట్రీట్మెంట్ ఉంది. ఉసిరిపొడికి వేపాకు పొడిని కలిపి ప్రతిరోజు ఉదయం పూట తీసుకుంటూ ఉంటే దీర్ఘకాలం నుంచి బాధించేటటువంటి చర్మ వ్యాధులు తగ్గుతాయని రాజమార్తాండ అనే చికిత్సా గ్రంథం చెప్తుంది. ఇంకోటి తెల్లమచ్చలు. ఇలాంటప్పుడు ఈ తెల్లమచ్చను తగ్గించుకునే ట్రీట్మెంట్ ఒకటి ఉంది. ఉసిరిపళ్ళ పెచ్చులు, చండ్ర చెక్కల్ని నీళ్ళకి కలిపి కషాయం తయారు చేసి బావంచాల గింజల పొడిని కలిపి లోపలికి తీసుకుంటూ ఉంటే తెల్లమచ్చలు ఫాస్ట్గా తగ్గుతాయని బృందమాధవ్ చెప్తుంది. ఇంకోటి మేజర్ ప్రాబ్లం వాతరక్తం అంటే గౌట్.
ఇలాంటప్పుడు ఒక చక్కని ట్రీట్మెంట్ చరక సంహిత చికిత్సా స్థానంలో చెప్పారు. ఉసిరిపెచ్చులు, పసుపు దుంపల్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి తేనె కలిపి తీసుకుంటే వాత రక్తం అనేది తగ్గుతుందని. ఇంకొకటి, చిన్న చిన్న పొక్కులు వస్తూ ఉంటాయి, విసర్పం అంటారు, ఎర్సిపల్లస్. ఇలాంటప్పుడు ఒక మంచి ట్రీట్మెంట్ చరక సంహితలో చెప్పారు. ఉసిరిపళ్ళ రసానికి నెయ్యి కలిపి తీసుకుంటే చర్మం మీద తయారయ్యేటువంటి చీము పొక్కులు తగ్గుతాయి. మలబద్ధకం ఉంటే అది కూడా తగ్గుతుందని. అయితే మలబద్ధకం ఉంటే తెల్ల తెగడ వేరు బెరడు పొడిని కూడా కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి, సెల్యులైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకునే ట్రీట్మెంట్ కూడా ఒకటి ఉంది. ఉసిరిపళ్ళ పెచ్చుల పొడిని చన్నీళ్లతో కలిపి ఎక్స్టర్నల్గా వాడటంతో పాటుగా లోపలికి కూడా తీసుకుంటూ ఉంటే చర్మం పైన వేగంగా వ్యాపించే ఈ సోద తగ్గుతుందని చరక సంహిత చికిత్సా స్థానంలో అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం ఈ గ్రంథాల్లో కూడా చెప్పారు. ఇంకోటి, నోటిపూత, నోట్లో పొక్కులు అంటే హెర్పిస్. ఇలాంటప్పుడు ఉసిరిపెచ్చులని అలాగే ఎప్పపోలని కలిపి తీసుకుంటూ ఉంటే నోట్లో గొంతులో తయారయ్యేటటువంటి పూత తగ్గుతుందని భావప్రకాశ చికిత్సా స్థానంలో చెప్పారు. ఇంకొకటి, ముఖం మీద నల్ల మచ్చలు తయారైనప్పుడు దాన్ని వ్యంగ్యం, ఫ్రెక్కిల్స్ అంటారు. ఇలాంటప్పుడు ఒక చక్కని ట్రీట్మెంట్ ఉంది. లేత ఉసిరి పండుని ఎంచుకొని తెచ్చి గోమూత్రంలో వారం పాటు ఊరబెట్టి మేకపాలతో కలిపి మెత్తటి పేస్ట్ లాగా నూరి ఆ ముఖం మీద ప్యాక్ లాగా వేసుకుంటే మంగు మచ్చలు తగ్గుతాయని అష్టాంగ సంగ్రహం ఉత్తర స్థానంలో చెప్పారు. ఇంకోటి మేజర్ ప్రాబ్లం, జుట్టు తెల్లబడటం. ఇలాంటప్పుడు ఉసిరి పండ్లు, మండూర భస్మం ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది, మందార పువ్వులు, వీటిని మెత్తటి ముద్దగా నూరి తలస్నానానికి ముందు జుట్టుకి ప్రయోగిస్తే జుట్టు తెల్లబట్టం అనేది ఆగిపోతుందని వృందమాధవ చెప్తుంది. ఇంకోటి, ప్రమేహం అంటే ఎక్కువసార్లు యూరినేట్ చేయటం. ఇలాంటప్పుడు ఉసిరి పెచ్చులు, పసుపు కొమ్ముని ముద్దగా నూరి తీసుకుంటే ప్రమేహంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మధుమేహం లేని వాళ్ళకి తేనె కలిపి తీసుకోవచ్చని అష్టాంగ హృదయం ఉత్తర స్థానాలు చెప్పారు. వృందమాధవ శుశ్రూషంతో కూడా ఇదే ట్రీట్మెంట్ చెప్తుంది. ఇంకోటి, ఈ ప్రమేహానికి ఇంకొక మంచి వేరియేషన్ ఏంటంటే ఉసిరిపెచ్చులు, కరక్కాయ పిందెలు, తానికాయ, తుంగముస్తలు, మాను పసుపు, దేవదారు చావ వీటిని సమాన మాత్రలో తీసుకొని మోతాదుగా 10 గ్రాముల మిశ్రమాన్ని నీళ్ళకి కలిపి కషాయం తయారు చేసి 20 మిల్లీలీటర్ల మోతాదుగా ఉదయం సాయంకాలం తీసుకుంటూ ఉంటే ప్రమేహ వ్యాధి అనేది కంట్రోల్లోకి వస్తుందని చరక సమితి చెప్తుంది. ఇంకోటి, ఈ యూరినరీ ట్రాక్ట్ డిజార్డర్స్ అంటే చాలామంది ఈ మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటప్పుడు సుశ్రుత సంహిత ఉత్తర స్థానంలో ఒక చక్కని ట్రీట్మెంట్ చెప్పారు. ఉసిరి రసాన్ని 160 మిల్లీలీటర్ల మోతాదుగా తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే మూత్ర సంబంధ సమస్యలు తగ్గుతాయని. ఇంకోటి, మూత్రం పరిమాణం తక్కువ ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక మంచి ట్రీట్మెంట్ ఉంది. ఉసిరి రసానికి యాలకుల గింజల పొడి కలిపి తీసుకుంటూ ఉంటే మూత్ర పరిమాణం పెరుగుతుంది. సుశ్రుత సంహిత ఉత్తర స్థానంలో చెప్పారు ఇది. ఇంకోటి, మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా ఉంటే పెయిన్ఫుల్ యూరినేషన్, అలాంటప్పుడు కూడా ఒక చక్కని ట్రీట్మెంట్ ఉంది. ఉసిరి రసంలో బెల్లం కలిపి తీసుకుంటూ ఉంటే మూత్ర విసర్జన టైంలో నొప్పి తగ్గుతుంది. దాంతోపాటు రక్తస్రావం, మంట, కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయని వృందమాధవ చెప్తుంది. ఇంకోటి, మూత్రంతో పాటు ఒకవేళ రక్తం పడుతూ ఉంటే అప్పుడు హిమెచ్యూరియా అంటారు. దీనికి కూడా ఒక మంచి శాస్త్ర గ్రంథాల్లో ట్రీట్మెంట్ ఉంది. ఉసిరి రసానికి చెరుకు రసం కలిపి తేనె కలిపి తీసుకుంటూ ఉంటే మూత్రంలో రక్తం కనిపించడం, మూత్ర విసర్జన టైంలో నొప్పి లాంటివి తగ్గుతాయని భావప్రకాష్ చెప్తుంది. ఇక కంటి వ్యాధులు ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు రాజమార్తాండ అనే చికిత్సా గ్రంథం ఒక చక్కని ట్రీట్మెంట్ చెప్తుంది. చెట్టుకు ఉన్న ఉసిరి పండుని గోటితోటి ఘాటు పెట్టి రసాన్ని సేకరించి వాడితే కంటి జబ్బుల్లో హితకరంగా ఉంటుందని. ఇంకోటి, కంటి చూపు తగ్గటం ఈరోజులో కామన్గా కనిపిస్తున్న ప్రాబ్లం. ఇలాంటప్పుడు ఉసిరి పండ్ల గుజ్జు, రసాంజనం అంటే అతి మధురం, ఘనసత్వం రెండు కలిపి పేస్ట్ లాగా చేసి తేనె కలిపి కంటికి జాగ్రత్తగా కాటుకలాగా ప్రయోగిస్తే వాతం అలాగే పైత్యం వల్ల ఇలాంటి దోషాల వల్ల కలిగినటువంటి దృష్టి సమస్యలు తగ్గుతాయని చరక సంహిత చెప్తుంది. ఇంకోటి, కంటి కలక. ఇలాంటప్పుడు ఉసిరి పండ్లు, ఉసిరి ఆకుల్ని నీళ్ళకి కలిపి మరిగించి పేస్ట్ లాగా తయారయ్యేలా చేసి దీన్ని రసక్రియ అంటాం, కళ్ళకి కాటుకలాగా పెడితే కంటి కలక తగ్గుతుంది అని వంగసేన సంహిత చెప్తుంది. ఇంకోటి, చర్మం మీద ఈ ముడతలు రాకుండా ఉండాలంటే కూడా ఒక చక్కని ట్రీట్మెంట్ని ఈ శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఇలాంటప్పుడు ఈ ముడతలు రాకుండా ఉండాలంటే ఉసిరి పళ్ళతోటి కషాయం తయారు చేసి చల్లారిన తర్వాత ముఖం, కళ్ళు, నోరు శుభ్రం చేసుకుంటూ ఉంటే అకాల వార్ధక్యం లక్షణాలు రాకుండా ఉంటాయి. సుశ్రుత సంహిత చికిత్సా స్థానంలో చెప్పిన ట్రీట్మెంట్ ఇది. ఇంకోటి, జ్ఞాపక శక్తి పెరగటానికి, తెలివితేటలు పెంచుకోవటానికి కూడా ఉసిరి ఉపయోగపడుతుంది. ఉసిరి పొడిని, నువ్వుల పిండిని సమాన భాగాలు కలిపి తేనె, నెయ్యి కలిపి తీసుకుంటూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది,
తెలివితేటలు పెరుగుతాయి. వృద్ధాప్యంలో వచ్చేటువంటి జ్ఞాపక శక్తి లోపం అంటే అల్జీమర్స్ వ్యాధి లాంటివి కూడా బాధించవు. ఇది వైద్య మనోరమలో చెప్పిన మంచి ట్రీట్మెంట్. ఇంకోటి, దీన్ని ఒక మంచి టానిక్గా వాడుకోవచ్చు. అంటే ఈ రసాయనంగా దీన్ని వాడటం కోసం ఉసిరి ఉపయోగపడుతుంది. ఉసిరిపళ్ళ పెచ్చుల చూర్ణాన్ని స్వర్ణభస్మం తేనెతోటి కలిపి తీసుకుంటూ ఉంటే ఈ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు. అలాగే యవ్వన ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పాటు నిలుపుకోవటానికి ఉసిరిపళ్ళ చూర్ణాన్ని రోజువారీగా తీసుకుంటూ ఉంటే యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. యవ్వనాన్ని సిద్ధపరిచేటువంటి ఔషధంలో ఉసిరి అనేది మంచిది అని అష్టాంగ హృదయం చెప్తుంది. ఇంకా ఈ వృద్ధాప్యపు సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటే వాటిని తగ్గించుకోవటానికి ఉసిరిపళ్ళ రసానికి తేనె, పంచదార, నెయ్యి కలిపి తీసుకుంటూ సమతుల ఆహారం తీసుకుంటూ ఉంటే ఈ వృద్ధాప్యపు సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయని అష్టాంగ హృదయం చెప్తుంది. అలాగే అకాల వార్ధక్యం ఇబ్బంది పెడుతూ ఉంటే ఉసిరిపళ్ళ పొడి, విడంగాలు, లోహభస్మం, తేనె, నెయ్యి, నువ్వుల నూనె కలిపి తీసుకుంటూ ఉంటే ఈ అకాల వార్ధక్యం మీద పడకుండా ఉంటుందని అష్టాంగ హృదయం చెప్తుంది. అలాగే వృద్ధాప్య వ్యాధులు దరిచేరకుండా ఉండటం కోసం ఉసిరిపళ్ళ చూర్ణాన్ని, నువ్వుల పిండిని గుంటకలగరాకు అంటే భృంగరాజ రసంతో కలిపి వాడితే వృద్ధాప్యపు వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని బృందం మాధవ చెప్తుంది. అలాగే లైంగిక పటుత్వం కోసం అంటే వాజీకరణంగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఉసిరిపళ్ళ పొడిని ఉసిరిపళ్ళ రసంతో కలిపి నూరి ఎండబెట్టి పటికి బెల్లం, తేనె, నెయ్యి కలిపి వాడితే లైంగిక శక్తి పెరుగుతుంది. వృద్ధాప్యంలో కూడా యవ్వన శక్తి పొందుతారని సుశ్రుత సంహిత చెప్తుంది. అలాగే ప్రదర వ్యాధి అంటే బహిష్ఠస్రావం అనియతంగా జరుగుతున్నప్పుడు ఒక చక్కని ట్రీట్మెంట్ చెప్పారు. ఉసిరి గింజల పొడికి మిశ్రి అంటే పటికి బెల్లం, తేనె కలిపి నీడతో తీసుకుంటూ ఉంటే ఈ ప్రదర వ్యాధి తగ్గుతుంది. లేదా ఉసిరిపళ్ళ పొడిని కానీ లేదా ఉసిరిపళ్ళ రసాన్ని కానీ తేనెతో కలిపి తీసుకున్నా సరిపోతుందని చరక సంహిత చెప్తుంది. అలాగే శ్వేత ప్రదరం అంటే తెల్లబట్ట, లుకోరియా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఉసిరి గింజల్ని మెత్తటి ముద్దగా నూరి తేనె, మిశ్రి లేదా పంచదార వీటితో కలిపి నీళ్ళతో తీసుకుంటే 3 రోజుల్లో ఈ శ్వేత ప్రదరం అంటే తెల్లబట్ట సమస్య తగ్గుతుందని భావప్రకాష్ చెప్తుంది. ఇంకోటి రక్త ప్రదరం అంటే బహిష్టు స్రావం ఎక్కువగా అవుతున్నప్పుడు ఉసిరిపళ్ళ గింజల పొడిని బియ్యం కడుగు నీళ్లతోటి కానీ లేదా మేడిపళ్ళ కషాయంతో కానీ తీసుకుంటూ ఉంటే ఈ రక్త ప్రదర సమస్యలు తగ్గుతాయని వైద్య మనోరమ చెప్తుంది. ఇక సోమరోగం అంటే అతిమూత్ర వ్యాధి ఇలాంటిది ఇబ్బంది పెడుతున్నప్పుడు ఉసిరిపళ్ళ రసం, బాగా మిగలపడినటువంటి అరటిపండు గుజ్జు, తేనె, మిశ్రి అంటే పటికి బెల్లం అన్నీ కలిపి తీసుకుంటూ ఉంటే అతిమూత్ర వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుందని గద నిగ్రహం చెప్తుంది. ఇంకా మహిళల్లో మర్మావయవాల్లో మంట ఉంటుంది. ఇలాంటప్పుడు ఉసిరిపళ్ళ రసానికి పంచదార కలిపి తీసుకుంటూ ఉంటే మహిళల్ని ఇబ్బంది పెట్టే ఈ మర్మావయవాల్లో ఉండేటువంటి నొప్పి తగ్గుతుందని భావప్రకాశ చికిత్సా స్థానాల్లో చెప్పారు. ఇంకా దద్దులు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఉసిరిపళ్ళ చూర్ణానికి బెల్లం కలిపి తీసుకుంటే దద్దులు తగ్గుతాయని బృందమాధవలో చెప్పారు. అలాగే దురద, దద్దుళ్ళు ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఉసిరిపళ్ళ పొడి, వేపాకుల పొడి, నెయ్యి కలిపి వాడితే చర్మ సంబంధమైన ఎలర్జీలు, దురద, దద్దులు లాంటివి తగ్గుతాయని బృందమాధవలో చెప్పారు. ఇంకా రక్తగుల్మం ఇబ్బంది పెడుతున్నప్పుడు అంటే ఒక స్వెల్లింగ్, ఉసిరిపళ్ళ పొడికి మిరియం గింజల పొడిని కలిపి తీసుకుంటే రక్తగుల్మం అంటే ఈ హిమటోమా ఇలాంటివి తగ్గుతాయని భైషజ రత్నాలు చెప్తుంది. అలాగే రక్తాతిసారం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఉసిరిపళ్ళ పొడి 10 నుంచి 20 మిల్లీలీటర్లకి 10 గ్రాముల తేనెని, 5 గ్రాముల నెయ్యిని కలిపి తీసుకోవడంతో పాటు 100 మిల్లీలీటర్ల మేకపాలు తాగితే రక్తాతిసారం అంటే మోషన్లో బ్లీడింగ్ జరగటం ఇలాంటివి కంట్రోల్ అవుతాయని భైషజ రత్నాలు చెప్తుంది. ఇంకా కఫజ్వరం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఉసిరి పెచ్చులు, ఉసిరి పెచ్చులు కానీ కాయలు కానీ, తానికాయలు, కరక్కాయలు, తుంగముస్తలు, ఇంద్రయవ గింజలు, కటుకరోహిణి వేరు, మోదుగ గింజలు, మోదుగ మాడ అంటారు, వీటితో కషాయం తయారు చేసుకుని తాగితే కఫజ్వరం తగ్గుతుందని భైషజ రత్నావళిలో చెప్పారు. ఇంకా రక్తపిత్తం అంటే బ్లీడింగ్ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఉసిరి రసం 10 నుంచి 20 మిల్లీలీటర్లకి 2 గ్రాముల పసుపుని 1 టీ స్పూన్ తేనెని కలిపి రోజుకి 3 సార్లు తీసుకుంటే రక్తపిత్తం శమిస్తుంది అంటే బ్లీడింగ్ టెండెన్సీ తగ్గుతుందని భావప్రకాశ్లో చెప్పారు. ఇక వాతరక్తం అంటే గౌట్ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఉసిరి పెచ్చులు, పసుపు కొమ్ములు, తుంగముస్తలు జాగ్రత్తగా ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. గౌట్లో ది అమేజింగ్ మెడిసిన్ ఇది. ఉసిరి పెచ్చులు, పసుపు కొమ్ములు, తుంగముస్తలు అన్నీ కలిపి సమాన భాగాలు కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10 గ్రాములు తీసుకొని గ్లాస్ నీళ్ళకి మరిగించి 50 మిల్లీలీటర్ల కషాయానికి 2 టీ స్పూన్ల తేనె కలిపి రోజుకి 2 నుంచి 3 సార్లు తీసుకుంటే వాతరక్తం తగ్గుతుందని భైషజ రత్నాలు చెప్తుంది. అలాగే పిత్తాశయపు నొప్పి అంటే గాల్ బ్లాడర్ పెయిన్ ఉన్నప్పుడు ఉసిరి పెచ్చుల పొడి 2 నుంచి 5 గ్రాములకి
ఒక టీ స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు ఉదయం పూట తీసుకుంటూ ఉంటే పిత్తాశయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది అని భైషజ్య రత్నావళిలో చెప్పారు. ఇక పరిపూర్ణమైన ఆరోగ్యం కోసం ఉసిరిపళ్ళ పొడి 3-6 గ్రాములని ఉసిరి రసంలో భావన చేసి అంటే నానబెట్టి 2 టీ స్పూన్ల తేనెని 1 టీ స్పూన్ నెయ్యిని కలిపి రోజుకి 2 సార్లు చొప్పున విడగొట్టి తీసుకుంటూ ఉంటే పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని భైషజ్య రత్నావళిలో చెప్పారు. ఇక శ్రమ వల్ల ఏర్పడిన బడలిక, శరీరంలో మంటలు, పైచి వికారాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఉసిరి పిచ్చుల కషాయం 100 మిల్లీలీటర్లకి 10 గ్రాముల బెల్లం కలిపి కొద్దిగా చప్పరిస్తూ తాగితే బడలిక, నిస్త్రాణ, మంటలు ఇలాంటివి దూరం అవుతాయని భైషజ్య రత్నావళిలో చెప్పారు. ఇలాగా ఈ శాస్త్ర గ్రంథాల్లో ఉసిరికి సంబంధించి అనేక చక్కని ఔషధ చికిత్సలు చెప్పారు. వీటిని మీ అవసరానుసారం మీరు వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.